హలో ఎవ్రీవన్, ఈరోజు వెజిటేబుల్ ఉగ్గాని ఎలా చేసుకుందామో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకుని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిగడ్డలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపి మగ్గనివ్వాలి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ ముందుగా కట్ చేసి పెట్టుకొని ఇందులో వేసుకొని కొంచెం ఉప్పు వేసి మగ్గనివ్వాలి. నేను క్యాప్సికమ్ వేసుకున్నాను. వెజిటేబుల్స్ అన్నీ మగ్గిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసుకొని అవి కూడా కొంచెం మగ్గనివ్వాలి. అన్నీ మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సినన్ని పేలాలను తీసుకొని, అంటే మరమరాలు, వాటిని నీళ్ళల్లో ఒకసారి కడుక్కొని నీళ్ళు మొత్తం పిండేసి పక్కన పెట్టుకోవాలి. పేలాల్ని బాండీలో వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు ఉప్పు కూడా సరి చూసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీరను, పుట్నాల పొడి అంటే పప్పుల పొడిని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అది తగినంత వేసుకొని ఒకసారి కలిపి 2 నిమిషాలు స్టవ్ పై ఉంచి స్టవ్ కట్టేయాలి. అంతే, ఎంతో రుచికరమైన వెజిటేబుల్ ఉగ్గాని నిమ్మకాయతో సర్వ్ చేసుకోవడమే.